హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరుణాకర్. కరుణ ఆడియోస్ అనేసి పలంనేరులో చాలా ఫేమస్. ఇక్కడ నా వర్క్ ఏమరా అంటే నేను డిప్లొమా ఎలక్ట్రానిక్స్ బిఈ చేశాను. ఆడియో పైన చాలా ఇంట్రెస్ట్ తో ఆడియో అంటే చాలా డిఫరెంట్ 5.1, 7.1 హోమ్ థియేటర్స్ ఇలా చాలా వర్క్ చేస్తూ ఉంటాను. ఎస్పెషల్లీ ఆడియోస్ వచ్చి బస్సెస్ కి, టూర్ బస్సులకి, ట్రావెల్ బండ్లకి చాలా ఎక్కువ చేస్తూ ఉంటాను. ఈ యాంప్ అనేది ఓన్ మేడ్ అనమాట. ఇది ఈ స్పీకర్స్ బాక్స్ ఇవంతా ఎక్కడ కొనడం లేదు, ఓన్ గా చేసేది నేనైతే. ఇక్కడ కస్టమర్ తగ్గట్టుగా బేస్ కావాలన్నప్పుడు బేస్, ట్రిపుల్ కస్టమర్ మేడ్ వాళ్ళకి ఏ విధంగా సౌండ్ కావాలో ఆ విధంగా చేస్తాను. బట్ నేను ఒక వినాయక చవితి చాలా బిజీ అయిపోతాను. ఇందులో వచ్చే స్పెషల్ ఏమంటే బేస్ ఎఫెక్ట్స్. మన పక్కన పోతా ఉన్నా కూడా చాలా మన బేస్ ఎఫెక్ట్ హార్ట్ బీట్ ని టచ్ చేసినట్లు ఉంటుంది. ఇది నా స్పెషల్ నా వర్క్ లో. మీరు ఆటోస్ కావాలన్నా, మీరు ఇంటికి కావాలన్నా కూడా ఏదైనా కూడా చెప్పండి, నేను హోమ్ మేడ్ చేయిస్తాను. బట్ ఇదేం బట్టి వినాయక చవితి మన ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినారు బైరెడ్డిపల్లి దగ్గర నుంచి. సో వాళ్ళ కోసం అనేసి ఇది చేసినాను. ఇందులో చాలా మంచి రిజల్ట్ వచ్చాయి నాకైతే. ఇది వాళ్ళకి ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా, మీ బంధువులు ఎవరికైనా కావాలంటే కూడా చెప్పండి, మీకు కావాల్సినంత ఎఫెక్ట్ చేస్తాను. అతి తక్కువ ధరలో, నాకు ఎక్కువ కూడా కాదు. రండి ఫ్రెండ్స్. ఇది వచ్చి 500 వాట్స్ హాంప్ అన్నమాట. ఇంట్లో వచ్చి ఏమరా అంటే బేస్ మనకు ఒక విలేజెస్ లో ఒక మీడియం ప్రోగ్రామ్ అనేది చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. స్పీకర్స్ చెప్పాలంటే ఇది ఓన్ మేడ్ అనమాట. స్పీకర్స్ వచ్చి ఇంకా ఇది 500 కాబట్టి 500 కి ఒక 8 స్పీకర్స్ లోడ్ చేసుకోవచ్చు. 8 స్పీకర్స్ ఎట్లా అంటే ఈచ్ వన్ 75 వాట్స్ అనమాట. అంటే 100 వాట్స్ వాడచ్చు, 75 వాట్ వాడచ్చు. ఇది ఈచ్ వన్ వచ్చి 75 వాట్ అనమాట. అంటే 8 ఉంది కాబట్టి 600 వస్తుంది. 500 అనేది హ్యాపీగా లోడ్ చేసుకోవచ్చు. బేస్ ఎఫెక్ట్ కూడా ఏ మాత్రం తగ్గదు, మీకు బీ బెస్ట్ గా ఉంటుంది. మీరు కావాలంటే, మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కావాలంటే డైరెక్ట్ గా రండి, మీకు సౌండ్ ఎఫెక్ట్ చూడండి. ఇప్పటికీ చాలా ఆర్డర్స్ దీన్ని చేస్తా ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఒక చిన్న వీడియో ద్వారా, క్లిప్ ద్వారా స్టేటస్ పెట్టినప్పుడే చాలా మంది వచ్చేస్తున్నారు. నిన్నైతే ఇప్పుడు దీని తర్వాత ఇంకా ఒక 4-5 సెట్లు చేయాలి. సో ఇది వచ్చి చాలా బాగుంటుంది. ఇది టోటల్ అల్యూమినియం ఫ్రేమ్ అనేది, అల్యూమినియం ఫ్రేమ్. క్లాత్ కూడా స్పీకర్స్ కాయిల్ కానీ సిల్వర్ కాయిల్ అనమాట. ఇది వైండింగ్ కానీ టోటల్ అట్లా షార్ప్ బేస్ చాలా బీభత్సంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చి బేస్ అనమాట. ఇది యాక్స్ బేస్. ఇందులో వచ్చే నుంచి ఇందులో కొద్దిగా తక్కువ ఉంటుంది. మనకు అడిషనల్ గా దీని ఇస్తాను మీకు. ఇందులో వచ్చి ఏమరా అంటే బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది అనమాట. ఈ బ్లూటూత్ ఏమరా అంటే ఇందులో వచ్చి ఎక్స్ట్రాగా బేస్, ట్రిపుల్ అనేది ఎక్స్ట్రా ప్రోగ్రామ్ చేయండి అనమాట. మన ఓన్ బోర్డ్ అనేది ఉంటుంది. దీని ద్వారా ఈ యాంప్లిక్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇందులోనూ వాల్యూమ్ పెంచుకోవచ్చు, ఇందులోనూ వాల్యూమ్ పెంచుకోవచ్చు. ఇది యాక్స్. ఇందులో వచ్చే ఆడియో ఫ్రీక్వెన్సీని ఇందులో డౌన్ ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇందులో వచ్చి ఏమరా అంటే మనకు కావాల్సినంత వాల్యూమ్ పెట్టుకొని ఈ మాస్టర్ లోనే పెంచుకోవచ్చు, పెంచుకోవచ్చు. బట్ ఏమరా అంటే ఈ మాస్టర్ వాల్యూమ్ లో సౌండ్ పెంచే కొద్దీ ఇందులో ఈ బేస్ అన్నమాట తగ్గించుకోవాలి. ఇంకా అనేది లో ఫ్రీక్వెన్సీ అనమాట. ఇది లో ఫ్రీక్వెన్సీ. ఈ టోన్ మిడ్ అనేది వచ్చి టోన్ ఎక్కువ బయట వస్తుంది. తర్వాత వచ్చి హై ఫ్రీక్వెన్సీ అంటాం. ఈ హై ఫ్రీక్వెన్సీ వాయిస్ అనేది ఏమరా అంటే చాలా లోడ్ గా లేకుండా కొంచెం ఎక్కువ గజ్ అని వచ్చినప్పుడు ఈ లో ఫ్రీక్వెన్సీ తగ్గించుకొని, ఇంకా ఇది ట్రిపుల్, ఇది బేస్. ట్రిపుల్ కావాల్సిన పెంచుకొని బేస్ అనేది ఈ వాల్యూమ్ పెంచే కొద్దీ ఈ బేస్ అనేది తగ్గించుకోవాలి. ఏది అదేంటి వాల్యూమ్ పెంచే కొద్ది బేస్. అవును, అది ఇంకొక విషయం. సో ఇంకా బ్రదర్ అడిగినారు కాబట్టి ఇందులో ఏమరా అంటే మనకు ఇందులోనూ బేస్ ఉంది కాబట్టి బేస్ పెంచి ఈ వాల్యూమ్, మాస్టర్ వాల్యూమ్ పెంచే కొద్దీ బేస్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇంక్రీజ్ అయ్యేది ఏమరా అంటే అప్పుడు ఇందులోనూ బేస్ ఉంటే సౌండ్ పెట్టేటప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇంక్రీజ్ ఎక్కువ అయినప్పుడు ఏమరా దీనికి కావాల్సినప్పుడు తగ్గించుకోవాలి. బేస్ ఈ మాస్టర్ వాల్యూమ్ లో పెంచే కొద్దీ ఈ బేస్ అనేది తగ్గించుకోవాలి. మనం తక్కువ సౌండ్ పెట్టుకున్నప్పుడు బేస్ పెంచుకున్నా కూడా నో ప్రాబ్లం, అది ఎఫెక్ట్ గానే ఉంటుంది. సో ఇందులో ఏమరా అంటే ఆల్రెడీ అవుట్డోర్ స్పీకర్ కాబట్టి ఈ మాస్టర్ వాల్యూమ్ లో వాల్యూమ్ పెంచే కొద్దీ ఇందులో బేస్ అనేది తగ్గించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు స్పీకర్స్ లైఫ్ అనేది పెరుగుతుంది మనకు. సరే, మనకి బేస్ కావాలంటే అప్పుడు బేస్ పెంచుకోవచ్చు. అవుట్ డోరింగ్ లో ఎక్కువ పెంచుకున్నప్పుడు మాత్రము ఇది ఈ సెంటర్ 0 ఉంది కదా, ఈ సెంటర్ 0 అనేది పెట్టుకోండి చాలు. అది మాక్సిమం ఎంత
మాక్సిమం ఇది అట్లంటూ లేదు, +8 -8 దాకా ఉంటుంది. మనం అది వినే ఆ సౌండ్ ఎఫెక్ట్ వింటా ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది. ఆ క్లారిటీని బట్టి అవుట్డోరింగ్ ఎట్లా ఉంటాయి. ఇంట్లో పెట్టినప్పుడు మీరు తక్కువ పెట్టినా కూడా ఇది 10 పెట్టినా కూడా నో ప్రాబ్లం ఎఫెక్ట్. ఇంకా అవుట్డోర్ లో మనం ఎక్కువ పెడతాం కాబట్టి దీంట్లో ఏమంటే కొద్దిగా తగ్గించుకుంటారు వాళ్ళు, అంతే. ఏమి లేదు. ఓకేరా, నార్మల్ గా స్విచ్ మాన్యువల్ గానే ఉంటాయి. ఆన్ అవుతుంది, ఆన్ చేస్తాను, ఆన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది కామన్ అన్నమాట. స్పీకర్స్ వైస్ ఈ స్పీకర్స్ స్పేసింగ్ అనేది కరెక్ట్ గా ఉండాలి. బ్లాక్ అనేది కామన్, ఎల్లో అనేది 4 ohms వేసుకోవాలి. అప్పుడు ఏం రాంటే 8 స్పీకర్స్ అనేది 2 ohms గాను మారుతుంది. అప్పుడు ఏం రాంటే మనకు అవుట్డోరింగ్ లో ఎందుకంటే 75 watts కాబట్టి మనకి లైఫ్ అనేది సౌండ్ క్లారిటీ అనేది బాగుంటుంది. 8 అనేది 100 స్పీకర్స్ వాటేజ్ ఉన్నప్పుడు దీనికి వేసుకోవాలి, తక్కువ ఉన్నట్టు. ఇప్పుడు ఎక్కువ ఉన్నది కాబట్టి స్పీకర్స్ కామన్. అవునవును, ఇక్కడ మళ్ళీ ఎల్లో ఒకటి, దాంతో ఒకటి, దీనికి ఒకటి. అట్లా అది స్టీరియో అయిపోతుంది, దీనికి రాదు. ఎల్లో వైట్ ఇది ఎట్లానో మార్చుకోవచ్చు, మీకు నో ప్రాబ్లం. ఇది పైకన్నా వేసుకోవచ్చు, కిందకన్నా వేసుకోవచ్చు. ఏమి ఇబ్బంది ఏమీ లేదు, ఏమీ లేదు. నేనే ఉంటానులేండి వారంటీ. వారంటీ అనేది మనకు రాంగ్ కండిషన్ ఇవ్వకుండా ఉంటే ఎటువంటిది ప్రాబ్లం రాదు. మనం ఏదైనా చేస్తే అది ఏదైనా అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ప్లస్ ఏం రా అంటే మీరు అక్కడ వాడేటప్పుడు కొంచెం గేజ్ వైర్ బాగుంటేది వాడాలి మీరు. పవర్ పాయింట్ పవర్ నీకు వచ్చేది హెవీ గేజ్ ఉండాలి. ఈ స్పీకర్స్ వైర్ కూడా హెవీగా ఉండాలి. మనకు కావాల్సింది ఎందుకంటే అవుట్ డోరింగ్ లో పెట్టేటప్పుడు ఏం అంటే ఎక్కువ సౌండ్ ప్రతి ఒక్కటి హీట్ అవుతుంది. ఎలక్ట్రానిక్ ప్రతి ఒక్కటి హీట్ అవుతుంది. ఒక ఫ్యాన్ అడిషనల్ ఒక ఫ్యాన్ ఉంటుంది. మనం ఒక ఫ్యాన్ పెట్టాలి, ఒక టేబుల్ ఫ్యాన్ ఏదైనా పెట్టినప్పుడు హీట్ కాకుండా ఒకరు మెయింటైన్ చేసుకోవాలి. నేను ఇచ్చిన ఒక ప్రోగ్రామ్ అనేది ఒక 5 hours ఉండండి. ఇప్పటికి దాదాపు లాస్ట్ ఇయర్ అయితే ఒక 4-5 ఇచ్చినాను. ఇంతవరకు ఏం కంప్లీట్ చేయొచ్చు. చూస్తా ఉండాలి హీట్ అవుతుందా లేదా, చూసుకుంటే ఆఫ్ చేసుకుని కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి. నార్మల్ గా అన్ని అట్లే ఉంటాయి ఇప్పుడు, ప్రతి ఒక్కటి అలాగే ఉంటాయి. అందుకే ఆడే కూర్చో ఉంటారు. ఒక మరి ఎవరైనా ఈ సౌండ్ డీజే బాక్స్ దగ్గర ఫ్యాన్లు పెట్టేసి ఈ డోర్లంతా ఓపెన్ చేయంటారు. వాళ్ళు అయితే ఓపెన్ చేస్తారు. రేడియేటర్ ఉండదు. మొత్తం నేనే చేయిస్తాను. అక్కడ వచ్చి ఏమవుతుంది, అక్కడ సాలరీ మ్యూజిక్ ఉండాలి, పవర్ పాయింట్ ఉండాలి, మాకు అనుకూలంగా ఉండాలి కదా కూర్చునే దానికి. ఇది స్పీకర్ కావాలంటే పోయిందంటే తీసుకొచ్చేయచ్చు, నో ప్రాబ్లం. అవును, పెట్టండి. సాంగ్స్ అయితే పెట్టాము, డీజే సాంగ్స్ సూపర్గా వచ్చాయి. నేను ఈ వీడియోలోనే మెన్షన్ చేస్తే కాపీరైట్స్ ఇష్యూ అయితే వేస్తాడు యూట్యూబ్ వాళ్ళు. దాని నుంచి ఆ సాంగ్స్ అంతా రిమూవ్ చేసి తర్వాత అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా. ఆ సాంగ్స్ గన అప్లోడ్ చేసేకైతే కాలేదు, దాని నుంచి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వాడు కాపీరైట్ ఇష్యూ వేస్తూ ఉన్నాడు కాబట్టి. మిగతా బాక్స్లు యాంప్లిఫైర్ అంతా ఫుల్ బాక్స్ సెట్ అయ్యాయి, బాగున్నది. మీకు కూడా ఎవరికైనా కావాలని